ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. శంకర్ నగర్ ప్రాంతంలో 3 బృందాలు సర్వే చేస్తున్నాయి. హిమాయత్ నగర్, షేక్పేట్, మారేడ్పల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో 3 బృందాలతో సర్వే జరుగుతోంది. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. మండల పరిధిలో మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో సుమారు 225 ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని, సర్వే జరుగుతుందని వివరించారు. బాధితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాకే తరలింపు ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హిమాయత్ నగర్ లో శంకర్ నగర్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో, మూసీ బఫర్ జోన్ లో ఉండే రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లను మార్క్ చేయడానికి వచ్చామండి. ఇది ఓన్లీ రీహాబిలిటేషన్ ప్రాసెస్ మాత్రమే. రీహాబిలిటేషన్ లో రివర్ బెడ్ లో ఉన్న ఐడెంటిఫై చేసి వాటికి మార్క్ చేసేసి ఆఫ్టర్ దట్ వాళ్ళకి మేము పట్టా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ చూపించినాకనే వీళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరికి అదర్ వేరే ఏ విధంగా ఇప్పుడు తీసేస్తాము అనేది అయితే తప్పండి. ఇప్పుడు ఓన్లీ రీహాబిలిటేషన్ కింద మేము తీసుకునేది మాత్రం రీహాబిలిటేషన్ కిందనే వర్క్ చేస్తున్నాము. అదే ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఒక 30 వరకు మార్కింగ్ అయ్యి ఉంటాయండి. దీంట్లో 3 టీమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు హిమాయత్ నగర్ లో దాదాపు 220 వస్తాయి. మేము ఫైనల్ అయ్యాక చెప్పగలుగుతాం ఫైనల్ ఫిగర్. దాంట్లో 3 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి హిమాయత్ నగర్, శంకర్ నగర్ లో. ఒకటి వచ్చేసేమో షేక్పేట తహసీల్దార్ అనిత చేస్తున్నారు, ఇంకొకరు మారేడ్పల్లి తహసీల్దార్, ఇంకొకరు హిమాయత్ నగర్ తహసీల్దార్. అందరికి మల్టిప్లై అవుతుంది. తలా 75 హౌసెస్. ఆల్ బిలాంగ్స్ టు ఓన్లీ శంకర్ నగర్ ఏరియా. ఇదే కదండి శంకర్ నగర్. అవుతుందండి, కంప్లీట్ అవుతుంది. ఓన్లీ రివర్ బెడ్. ఓకే, థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు వివాదం